రాహు ఇస్తాడు 1000 కోట్లు, ఉమ్, బుధుడు ఇస్తాడు 1000 కోట్లు, ఉమ్, శని ఇస్తాడు 1000 కోట్లు. ఉమ్, 100 కోట్లు కాదు, 1000 కోట్లు డబ్బు ఇచ్చింది శని, ఉమ్, రాహు, బుధుడు, ఈ ముగ్గురే. మిగతా గ్రహాలు ఇస్తారా అంటే ఇస్తారు, అది వేరే గొడవ, ఉమ్, వాళ్ళకి వేరేగా చేయాలి. ఉమ్, ఇమ్మీడియట్లీ డబ్బు ఇచ్చేది రాహువు, బుధుడు, శని. రాహుకు పరిహారం ఏముంది? ఓం రం రాహవే నమః మంత్రం చేయొచ్చు, ఓం బుం బుధాయ నమః మంత్రం చేయొచ్చు, ఓం శం శనీశ్వరాయ నమః మంత్రం చేయొచ్చు. ఇది చేస్తా బుధుడికి ఇచ్చేది పెసలు. మంగళవారం పెసలు నానబోసి బుధవారం నాడు పక్షులకి వేసినట్టయితే లెక్కలేని డబ్బు వస్తుంది వాడికి. మా జీవితంలో మేము చేసాం. మంగళవారం నాడు మంగళవారం నాడు పెసలు నానబోయాలి, బుధవారం నాడు మాత్రం పక్షులకి పట్టుకెళ్ళేయాలి పెసలే. అలా ఆకుపచ్చ గుడ్లో యాలకులు మూటగట్టి ఒక చోట పెట్టినట్టయితే బుధ పరిహారం అది. ఆకుపచ్చ గుడ్డ యాలకులు మూటగట్టి ఉత్తర ద్వారంలో కానీ ఉత్తరం ఉన్న అలమారులో కానీ పెట్టుకోవాలి. తూర్పు ద్వారంలో దాల్చిన చెక్క పెట్టాలి. దాల్చిన చెక్క, జాజికాయ, జాపత్రి ఇవన్నీ 4-5 మూట కట్టి ఒక చోట పెట్టినట్టయితే లెక్కలేని డబ్బు వస్తుంది వాడికి. జాజికాయ, జాపత్రి, దాల్చిన చెక్క, యాలకులు ఈ 4 ఇండివిజువల్గానే ఒక విడివిడిగానే దేనికదే 4 పొట్లాలు కట్టాలి. 4 కూడా ఆకుపచ్చ గుడ్లోనే కట్టాలి. మళ్ళీ చెప్తున్నాను, ఆకుపచ్చ గుడ్డ కాకుండా వేరే గుడ్లో కడితే నయా పైసా రాదు అడిగి. ఆకుపచ్చ గుడ్లో కడితే మాత్రం డబ్బు వస్తుంది. ఇంకో గమ్మత్తు చిట్కా ఏంటంటే, ఒక 4 పలకల అలమార చిన్న పెట్టుబడి చేయించి 4 మూలల అద్దాలు ఉండాలి. ఒక పక్క అద్దం, ఒక పక్క అద్దం, ఒక పక్క అద్దం, ఒక పక్క అద్దం. ఒక నోట్ల కట్ట పెట్టారనుకోండి, 4 మూలల 4 నోట్ల కట్టలు కనిపించాలి. అలా ఎవరింట్లో పెట్టుకుంటారో డబ్బు అక్షయం అవుతుంది. అది దర్పణ విద్య, అది దర్పణ శక్తి అంటారు దాన్ని. అద్దంలో 4 మూలల డబ్బుల కట్టలు కనపడుతుండాలి. ఒకే కట్ట 4 కట్టల కింద కనిపించాలి. పెట్టి చూడమనండి, డబ్బు వస్తుందో రాదో చెప్తాం, వస్తుంది.